రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు గంజాయి విచ్చలవిడిగా పెరిగిపోయింది. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండేవి. ఒక రకంగా ఇది అవమానకరం. ఎందుకంటే ఇతర రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్‌లోనే మొత్తం దొరుకుతుంది. అక్కడి నుంచి ఇక్కడ సప్లై అవుతుంది. ముందు అసలు ఆళ్ళు ఆపితే మన దగ్గరికి రాదు కదా అని చెప్పి చాలా రాష్ట్రాలు అభిప్రాయపడ్డాయి. సో, అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు నారా లోకేష్‌తో పాటు హోంమంత్రి గారితో పాటు మరొక ఇద్దరు ముగ్గురు మంత్రుల ఆధ్వర్యంలో ఒక కమిటీని అయితే వేశారు. గతంలోనే నారా లోకేష్ చెప్పారు. సే నో టు డ్రగ్స్ అని చెప్పి ఒక క్యాంపెయినింగ్ ఆయన యువగళం పాదయాత్రలోనే ఈ అవేర్‌నెస్‌ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వంలోనే వాళ్ళు ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో గంజాయిని అడ్డుకట్ట వేయటానికి ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం ఒక ప్రత్యేక వ్యవస్థను కూడా సృష్టించారు. దాదాపుగా 459 మంది పోలీసులతో ఒక ప్రత్యేక బృందాన్ని అయితే ఏర్పాటు చేశారు. దీనికి ఏగల్ అని ఒక పేరు పెట్టడం జరిగింది. ఏగల్ సైన్యం అని చెప్పి ఇప్పుడు కొత్తగా పిలుస్తున్నారు. ఏంటంటే డేగ కళ్ళతో కనిపెట్టడంతో పాటు దాన్ని సమూలంగా మూలాల నుంచి మొత్తం కూడా పెకలించి వేయటం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. దీనికి ఐజీ ర్యాంక్ అధికారి అయినటువంటి ఆర్కే రవికృష్ణను ఈ ఏకల్ వ్యవస్థకు మొత్తానికి కూడా అధిపతిగా ఏర్పాటు చేయటం. నారా లోకేష్ గారితో పాటు ఈ కమిటీ ఒక డెసిషన్కి అయితే వచ్చింది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం కోసం ఒక నెంబర్ను కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళ ఏదైతే వివరాలు ఉంటాయో వాటిని కూడా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు. ఫర్ ఎగ్జాంపుల్ పలానా చోట గంజాయి దొరుకుతుందనే సమాచారం ఇచ్చాను అనుకోండి, నా వివరాలన్నీ గోప్యంగా ఉంచుతారు. బట్ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. అలా రాష్ట్రంలో ఎక్కడ గంజాయి దొరుకుతున్నా లేదా అమ్ముతున్నా లేదా దానికి అలవాటు పడిన వ్యక్తులు ఉన్నా ఇమీడియట్గా పోలీసులు సహకారం అందించాలని చెప్పి వాళ్ళైతే చెప్పడం జరిగింది. పోలీసు వ్యవస్థకు మనం కూడా కొంత సహకారం అందించామనుకోండి, దీన్ని వెనువెంటనే సమూలంగా పెకలించి వేయచ్చు. వాస్తవానికి గంజాయి అనేది కుటుంబాలను ఛిద్రం చేస్తుంది. ముఖ్యంగా యువత ఈ కాలేజీ వయసులో ఉన్నటువంటి యువత ఈ గంజాయికి అలవాటు పడి ఆ జీవితాలు నాశనం చేసుకుని అప్పులు చేసుకుని చివరికి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, ఆ కుటుంబం మొత్తం కూడా దీనివల్ల సఫర్ అవ్వాల్సిన పరిస్థితి. సరే, వేరు వేరు కారణాలతో ఏదైనా ఉంటే అది వేరు. బట్ ఈ గంజాయికి బానిసలుగా మారటం వల్ల ఎంటైర్ కుటుంబం సఫర్ అవటమే కాకుండా మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు కూడా పెరిగాయి. ఈ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటనేది వాళ్ళకి తెలియదు. అర్ధరాత్రులు గంజాయి తీసుకుంటారు. ఆ టైంలో ఎవరి మీద పడితే వాళ్ళ మీద బరి తెగించి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం, ఇది ప్రధానంగా తాగుబోతులు కానివ్వండి లేదా గంజాయి తాగిన వాళ్ళు మత్తులో ఉంటారు. ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏది మంచి ఏది చెడు అంత ఇది ఉండదు. సో వీటన్నిటికీ ప్రధాన కారణం గంజాయి. సో దీన్ని సమూలంగా రూపుమాపడం కోసం కూటమి ప్రభుత్వం అయితే నడుము బిగించింది. దీని మీద అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ స్థాయి నుంచి గ్రామాల వరకు కూడా ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసి దీని మీద ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలనేది దీని ఉద్దేశం. దీనికి సంబంధించి ఆ కమిటీ తీసుకున్నటువంటి డెసిషన్లన్నింటినీ కూడా నేను ఒక మీటింగ్లో అయితే చెప్పడం జరిగింది. ఏగల్ సైన్యం సిద్ధం, గంజాయి కట్టడికి 459 మందితో ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు. అధిపతిగా ఐజీ ర్యాంక్ అధికారి ఆర్కే రవికృష్ణ. ప్రతి జిల్లాలో కూడా ఏగల్ సెల్లు, 5 ప్రత్యేక కోర్టులు. సో ఈ కేసులను కూడా సత్వరమే విచారించి ఎవరైతే నిందితులు ఉంటారో వారి మీద చర్యలు తీసుకోవడం కోసం ప్రత్యేక కోర్టులను కూడా ప్రతి జిల్లాలో 5 కోర్టులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. మత్తు రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దటమే లక్ష్యం. సాగు నుంచి వినియోగం వరకు అన్నిటే ఉక్కుపాదం. అంటే దీన్ని సాధారణంగా సాగు చేయడం వల్ల ఇది ప్రధానంగా వినియోగంలోకి వస్తుంది. ఈ సాగు నుంచి వినియోగం వరకు పూర్తిగా ప్రక్షాళన చేయటమే ఇప్పుడు ఈ ఏగల్ టీం ముందున్నటువంటి ప్రధాన లక్ష్యం. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు మహాసంకల్పం సభలు, డ్రగ్స్ సమాచారం ఇచ్చేందుకు 1972 టోల్ ఫ్రీ నెంబర్లు. సో ఈ 1972 టోల్ ఫ్రీ నెంబర్కు ఎవరైనా ఫోన్ చేసి మీకు అనుమానం ఉన్నా లేదా గంజాయి అమ్ముతున్నారని తెలిసినా లేదా పలానా వ్యక్తులు సప్లై చేస్తున్నారని తెలిసినా, మీకు గంజాయికి సంబంధించి ఎటువంటి సమాచారం అందినా ఈ నెంబర్కి టోల్ ఫ్రీకి ఫోన్ చేసి చెప్పొచ్చు. మీ వివరాలన్నీ కూడా చాలా గోప్యంగా ఉంచుతారు. ఇటీవల ఎవరో నారా లోకేష్ ఏగలకి సంబంధించి ఒక పోస్ట్ పెడితే ఎవరో ఒక వ్యక్తి స్పందించాడు. ఏమని,
ఆ పలానా ప్లేస్లో గంజాయి దొరుకుతుంది, పలానా ప్లేస్లో గంజాయి దొరుకుతుంది, ఇక్కడ పలానా ప్లేస్లో పలానా దగ్గర గంజాయి దొరుకుతుంది, ఒకసారి చూడండి ఇష్యూ అని చెప్పి స్పందిస్తే దానికి నారా లోకేష్ ఇమీడియట్గా స్పందించడం జరిగింది. దాన్ని ఇమీడియట్గా వైజాగ్ పోలీసులకు కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది. అక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా రెస్పాండ్ అవ్వడం, వైజాగ్ పోలీసులు రెస్పాండ్ అవ్వడం, సమాచారం ఏదైనా ఉంటే చెప్పమంటాం, అలాగే ఏ ప్లేస్లు అయితే చెప్పారో వాటి మీద వెరిఫైకి నిఘా టీములు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అంటే గంజాయి మీద ఉక్కుపాదం మోపటానికి ఎంత స్పీడ్గా వ్యవస్థ స్పందిస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఒక సాధారణ వ్యక్తి ఎవరో ముక్కుమోహన్ తెలియని ఒక వ్యక్తి పోస్ట్ పెడితే ఇమీడియట్గా నారా లోకేష్ రెస్పాండ్ అయ్యాడు. ఎందుకంటే నారా లోకేష్ ట్యాగ్ చేసి పెట్టిన పోస్ట్ అది. రెస్పాండ్ అవ్వడమే కాకుండా అటు పోలీసులు రెస్పాండ్ అయ్యారు, వైజాగ్ పోలీసులు రెస్పాండ్ అయ్యారు, స్థానిక లోకల్ లీడర్స్ రెస్పాండ్ అయ్యారు. అంటే ఎంత వేగంగా కన్నా పనిచేస్తే ఖచ్చితంగా గంజాయిని రూపుమాపవచ్చు. ఇదేమి ఇదేం కాదు, బ్రహ్మముడేం కాదు, దీన్ని చిక్కు విప్పలేని మూడు అంతకంటే కాదు. కాకపోతే పోలీసులకు సాధారణ ప్రజల నుంచి కూడా కొంత సహకారం కావాలి. ఎందుకంటే ఏ ప్లేసుల్లో అమ్ముతారనేది చాలామందికి ఐడియా ఉంది. అలాగే కాలేజీల్లో కూడా దీనికోసం సపరేట్గా ఒక కమిటీలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొంతమంది సభ్యులను పెట్టి కమిటీని ఏర్పాటు చేయడం, అలాగే అవేర్నెస్, అసలు గంజాయి వల్ల జరిగే నష్టాలు కన్నా మనం వివరించగలిగితే అది ఒక్కసారి వాళ్ళ మైండ్లోకి వెళ్తే మళ్ళీ గంజాయి జోలికి వెళ్ళరు. ఇక్కడ ప్రధానంగా వస్తుంది ఏంటంటే యువత వాళ్ళకి ఆలోచించే శక్తి ఉండదు, తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. సో అప్పుడు తాత్కాలిక ఆనందం కోసం, తాత్కాలిక మత్తు కోసం వాళ్ళు గంజాయికి అలవాటు పడతారు. చాలామంది ఏమనుకుంటారంటే గంజాయిని ఒకసారి తీసుకుంటే ఏమవుద్ది, 2 సార్లు తీసుకుంటే ఏమవుద్ది అనుకుంటారు. కానీ అదొక వ్యసనం. గంజాయి అనేది ఒక వ్యసనం లాంటిది. వన్స్ అలవాటు పడిన తర్వాత ఇంకా దాని నుంచి బయటికి రాలేరు. నువ్వు సపోజ్ దొంగతనాలు, ఓన్లీ గంజాయి కోసం దొంగతనాలు చేస్తున్నారని మీరు నమ్ముతారా? చాలా కేసుల్లో పోలీసులు చెప్పింది అదే. ఎందుకు ఈ వ్యక్తి, చదువుకున్న వ్యక్తులు కూడా దొంగతనాలకు పాల్పడతారు, దొరుకుతారు. విచారణలో ఏమని తేలదంటే వాళ్ళు మంచిగా చదువుకున్నటువంటి వ్యక్తులు, బట్ డబ్బులు లేక గంజాయికి అలవాటు పడి డబ్బులు లేక దొంగతనాలు చేయడానికి అలవాటు పడుతున్నారు. అంటే మొత్తం జీవితం మొత్తం కూడా గంజాయి అనేది ఏం చేస్తుందంటే చిందరం చేస్తుంది. ఫ్యామిలీలు సఫర్ అవుతాయి, ప్రజలు సఫర్ అవుతారు. ముఖ్యంగా మహిళల మీద దాడులు పెరుగుతున్నాయి. గతంలో గంజాయి ఏపీ నెంబర్ 1 రాష్ట్రం అని చెప్పి కేంద్రం ప్రకటించింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో గంజాయి అత్యధికంగా పట్టుబడిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కి ప్రథమ స్థానం ఇచ్చింది. విచిత్రం ఏంటంటే ఇటు తెలంగాణలో కానివ్వండి, అటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కానివ్వండి, ఈ బోర్డర్లో గంజాయి పట్టుకుంటే ఆ రాష్ట్రాలు ఎక్కడి నుంచి వస్తుందిరా అయ్యా అంటే ఇది పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుందని చెప్పేవాళ్ళు. వాళ్ళు కూడా అదే తలగుంజుకునేవాళ్ళు. ఈ ఆంధ్రప్రదేశ్లో గంజాయి వల్ల ఇదంతా వచ్చి మన రాష్ట్రాల్లో బడిసొస్తుందని చెప్పి వాళ్ళు కూడా ఇదే అయ్యేవాళ్ళు. సో ఇక భవిష్యత్తులో అలాంటి పరిస్థితి ఉండదు. రాబోయే 5 ఏళ్లలో పూర్తిగా గంజాయి రహిత రాష్ట్రంగా, ఎవరు ఊహించని స్థాయిలో దీన్ని పూర్తిగా సమూలంగా ప్రక్షాళన చేయటమే దీని లక్ష్యం. దీనికి నారా లోకేష్ చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ విషయం ఇప్పుడే కాదు, సే నో టు డ్రగ్స్ అని చెప్పి యువగళం పాదయాత్రలోనే నారా లోకేష్ ఒక అవేర్నెస్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఒక రకంగా ఆ రోజుల్లోనే అది పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళింది. ఎందుకంటే అప్పటికే గంజాయి మత్తుకు యువత బానిసలు అవుతున్నటువంటి టైం అది. సో అలాంటి టైంలో నారా లోకేష్ ఆ క్యాంపెయినింగ్ చాలా సక్సెస్ అయింది. ఇప్పుడు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి పూర్తిగా సమూలంగా గంజాయిని రూపుమాపడం కోసం అయితే కృషి చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, ఏర్పాటు చేసినటువంటి ఏగల్ టీం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది అభినందించదగినటువంటి విషయం.